హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట, బర్త్డే వ్లాగ్. సో మార్నింగ్ పూజ అయిపోయింది. పూజ తర్వాత ఇదనమాట కంప్లీట్ సైకిల్, మేము ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఇది వచ్చేసి midnight 12 o'clockకి మేము బెల్జియం వాఫెల్ కేక్ అయితే ఆర్డర్ చేసామని చెప్పాము కదా. మ్యారేజ్కి సంబంధించి ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి వస్తూ అలాగే ఈ కేక్ని కూడా మేము తీసుకొని వచ్చామన్నమాట. సో ఇంకా ఎలాగో ఆల్మోస్ట్ 11:30 అలా అయింది. బిగ్ బాస్ చూస్తూ ఉన్నాము. ఆలోపు 12 కూడా అయిపోయింది టైము. సో ఇంకా అందరం మెలుకునే ఉన్నందువల్ల ఈ కేక్ అయితే మేము కట్ చేసాము midnightకే. చాలా చాలా టేస్టీగా ఉండిందండి. అట్లా స్వీట్గా లేదు, అట్లా కొంచెం తక్కువ స్వీట్, ఓవర్ స్వీట్ అలా ఏం లేదు. చాలా పర్ఫెక్ట్గా ఉండింది. సో ఇది వచ్చేసి మొత్తం లైక్ చాక్లెట్ విత్ వాఫిల్ మిక్స్డ్ అప్ అయ్యి ఉందన్నమాట. సో బర్త్డే అని తెలియదంట. మా బాబు జస్ట్ కేక్ అనేసి ఆర్డర్ ఇచ్చేసాడు. బర్త్డే అని తెలిసి ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా డెకరేట్ అండ్ చాకో చిప్స్ అలా వేసి ఇచ్చేవాడిని అని అన్నారంట షాప్ అతనైతే. బట్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఇంకా కేక్ విషయానికి వస్తే చాలా ఆసమ్గా ఉండింది. అందరికీ చాలా బాగా నచ్చింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా బిగ్ బాస్ చూసి వెళ్ళి పడుకున్నాం అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మ్యారేజ్కి వెళ్ళొచ్చాక తన రూమ్లో తనని పడుకోబెట్టి మేము సీక్రెట్గా ఇది అయితే సైకిల్ని అయితే ఫిట్ చేస్తూ ఉన్నామన్నమాట. తనకు ఐడియానే లేదు. తను చాలా డేస్ నుంచి అడుగుతూ ఉన్నాడు. కాకపోతే మేము అస్సలు తనకి చెప్పలేదన్నమాట. నెక్స్ట్ ఇయర్ చూద్దాం, మళ్ళీ కొన్ని డేస్ ఉంటే నువ్వు పెద్దగా అయిపోతావు, ఈ సైకిల్ నీకు పనికిరాదు, వేస్ట్ అయిపోతుంది. సో ఇలాగా చెప్తూనే ఉన్నాం. సో ఆల్రెడీ సైకిల్స్ అయితే ఉన్నాయి, బట్ తనకంటూ ఒక సైకిల్ కావాలి కదా అన్నట్టుగా. సో తనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట సైకిల్ని చూశాక. సో తనకి రెడ్ కలర్ అంటే చాలా బాగా ఇష్టం. అందుకే మేము ఈ కలర్ని అయితే చూస్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో ఇది క్యారమెల్ కేక్ అనమాట. సో ఈవినింగ్ ఇంకొక కేక్ కూడా మేము కట్ చేసాం. నైట్ ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి చిన్న కేక్ అయితే మేము తీసుకొని వచ్చాము. సో ఇది కూడా క్యారమెల్ అండ్ పిస్తా ఫ్లేవర్లో ఉండింది. సో ఇది మొత్తం చాక్లెట్తో అండ్ క్యారమెల్తో బైండ్ అప్ అయి ఉండింది. సో ఇది కూడా చాలా బాగా టేస్ట్ అయితే ఉండింది. సో కేక్ కట్ చేశాక అందరం కేక్ తినేసి అలా డిన్నర్ కోసం బయటికి వెళ్దాం అనేసి అనుకున్నాము. చాలా చాలా బాగా అయితే జరిగింది కేక్ బర్త్డే పార్టీ ఇంకా అంతా. సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో యూ కెన్ సీ, అంతే కదండి, పిల్లలకి ఇష్టమైన పనులు మనం చేస్తే మనకు ఆ హ్యాపీనెస్ వేరే కదా. సో ఇంకా తను కేక్ కట్ చేసి అందరికీ సర్వ్ చేసి ఇచ్చాడు. అందరం వాడిని తినిపించేసాము కేక్ని అయితే. అది కొంచెం మెల్ట్ అయిపోతూ ఉందన్నమాట మేము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా. అందుకోసమే ఇంకా ఫాస్ట్గా అందరం వాడికి పెట్టేసి పిక్స్ తీసుకొని ఇంకాస్త అందరం కేక్ని కూర్చొని అలాగా ఎంజాయ్ చేసి ఎలాగో ఆఫ్టర్నూన్ మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చాము. సో డిన్నర్ కూడా ఇంకా బయట చేసేద్దాము అని ప్లాన్ అయితే చేసాము. సో డిన్నర్ కోసం అయితే మేము అందరం కలిసి బయటికి వెళ్ళామన్నమాట. ఈసారి నార్మల్ బిర్యానీ కాకుండా మండీ బిర్యానీకి వెళ్దాం అనేసి అనుకున్నాము. ఇక్కడ చాలా బాగుండింది అనేసి విన్నాను. రీసెంట్గా అయితే ఓపెన్ చేశారనమాట ఇక్కడ బ్రాంచ్. సో ద జాయిన్ మండీ అనమాట. సో అక్కడికి ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అనేసి ఇంకా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. సో కేక్ తినడం అందరిది అయిపోయింది. ఇంకా బ్లాస్ట్ తీసుకొని వచ్చాము. ఎలాగో కేక్ పైన బ్లాస్ట్ చేస్తే ఇల్లంతా లాస్ట్ టైం కూడా అలాగే చాలా కష్టపడ్డాము. అందుకే ఈసారి బ్లాస్ట్ ఏమనుకున్నామంటే ఎలాగో సైకిల్ వాడికి ఇస్తున్నాం కదా, సో ఇక్కడ బయట చేసుకుందాం, బ్లాస్ట్ చేద్దామని అనుకున్నాం. కానీ వీళ్ళకి బ్లాస్ట్ చేయడానికే రాలేదు. ఇంకా ఫైనల్గా నేనైతే బ్లాస్ట్ చేశాను. సో చాలా పెద్ద బ్లాస్ట్ పేపర్స్ అయితే తీసుకొని వచ్చారు, అంత పేపర్సే. సో తనకైతే చాలా హ్యాపీగా ఉన్నాడు సైకిల్ చూసి అయితే. సో
సో ఒకసారి అలాగా వెళ్ళి రమ్మని చెప్పాము. సో అలా వెళ్ళేసి ఒక రౌండ్ వేసొచ్చాడు. ఇంకా మళ్ళీ అక్కడ పార్క్ చేసేసాడనమాట. అందరం కలిసి వెళ్ళిపోయాము ఇంకా. సో మీరు చూడొచ్చు. మండి అంటే ఇలాగే ఉంటుంది. ఫస్ట్ అయితే మాకు మటన్ సూప్ ఇచ్చారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు మటన్ సూపు, బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుండేది. సో కిడ్స్ అందరు ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి ఒకటి చికెన్, ఇంకోటి మటన్ అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ ద బర్త్డే వ్లాగ్ అండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.